అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చైనాలో ఏ ప్రోడక్ట్స్ మోస్ట్ గా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చర్ అక్కడ ఏమవుతున్నాయి నాకు ఒకసారి బ్రేక్ డౌన్ ఇవ్వండి. చైనా నుంచి మెయిన్లీ ఏంటంటే మిషనరీస్ వస్తాయి, ఫుడ్ ప్రోడక్ట్స్, కెమికల్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఇంపోర్ట్ అవుతాయి సార్ అక్కడ నుంచి. టాయ్స్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతాయి సార్ చైనా నుంచి? టాయ్స్ అనేది గత 5 years బ్యాక్ మేమే చాలా ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ టాయ్స్ మీద BIS అనే ఒక సర్టిఫికేట్ ఉండాలి సార్ మనం ఇంపోర్ట్ చేయాలంటే. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు మన అదర్ కంట్రీస్ నుంచి రకరకాల చీప్ ప్రోడక్ట్స్ మనకి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. టాయ్స్ లో ఏ కెమికల్స్ వాడారో తెలియదు, ఎలా వాడారో తెలియదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు దాన్ని నోట్లో పెట్టుకుంటారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే చీప్ ప్రోడక్ట్ అనుకోండి, దాంట్లో కెమికల్స్ ఉండడం వల్ల కొన్ని ఆరోగ్యానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఏం చేశారంటే కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది. ప్రస్తుతానికైతే చైనా నుంచి టాయ్స్ అయితే ఇంపోర్ట్ కావట్లేదు సార్.